నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివార్లో వ్యవసాయ పొలం వద్ద 4 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుగుంతలో పడిపోయాడు. వెంటనే బాలుని కాపాడేందుకు వెళ్లి అదే బోరుగుంతలో తాత వెంకన్న ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బోరుగుంతలోంచి తాత మనవణ్ణి బయటకు తీశారు. అయితే వెంకన్న ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థకు గురికాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గుండెలు పిండేసే విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రమాదశాత్తు బోరు గుంతలో పడిపోయిన 4 ఏళ్ల మనవడిని రక్షించబోయి ఒక తాత తన ప్రాణాలను కోల్పోయిన హృదయ విదారక ఘటన అయితే ఊటపల్లి గ్రామం శివారులో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే స్థానిక పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఊటపల్లి శివారులోని ఒక వ్యవసాయ భూమిలో అయితే పొలం వద్ద అయితే 4 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ అక్కడ తెరిచి ఉన్న ఒక బోరు గుంతలో ప్రమాదశాత్తు పడిపోయాడు. అది గమనించిన బాలుడి తాత వెంకన్న ఎవరైతుంటారో తీవ్ర ఆందోళనలతో అయితే ఎలాగైనా తన మనవడిని ప్రాణాలతో కాపాడుకోవాలనే తాపత్రయంతో అయితే వెంటనే ఆ బోరు గుంతలోకి దిగాడు. అయితే దురదృష్టశాతం అయితే బాలుడిని పైకి తీసే క్రమంలో అయితే వెంకన్న కూడా అదే బోరు గుంతలో పడిపోయాడని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే అత్యంత శ్రమతో అయితే బోరు గుంతల నుంచి అయితే తాతని మనవడిని ఇద్దరిని పోలీసులు బయటకు తీశారు. అయితే లోపల ఆక్సిజన్ అందక తీవ్ర అస్వస్థతకి గురైన వెంకన్న ఆసుపత్రి తరలిస్తుండగానే మార్గ మధ్యలో అయితే కన్నుమూసిన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనవడిని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ అతన్ని కాపాడే క్రమంలో అయితే ఇంట్లో పెద్ద దిక్కైన తాత ఎవరైతే ఉంటారో తాత మరణించడంతో అయితే ఊటపల్లి గ్రామం ఏదైతే ఉంటుందో ఊటపల్లి గ్రామంలో రోదనలు మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇద్దరు ఆ బోరుగుంట ఏదైతే ఉంటుందో బోరుగుంట పడిపోవడం అయితే ఊటపల్లి గ్రామంలో పెద్ద విషాదకరమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. మనవడు ఎవరైతే ఉంటారో మనవడు బోరుగుంతలో పడిపోవడంతో అయితే వెంటనే తాత అది గమనించిన తాత సో తనను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఆ బోరుగుంటలోకి దిగారు. సో ఇదే క్రమంలో తాతకి ఆక్సిజన్ సరిగా అందక సో తను ఆ గుంటలోనే పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే పోలీసులు స్థానికులు ఎవరైతే ఉంటారో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించడంతో అయితే వెంటనే అక్కడికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఎవరైతే ఉంటారో స్థానికుల సహాయంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. వెంటనే ఆ బోరుగుంటలో పడిపోయిన తాత మనవడు ఎవరైతే ఉంటారో ఇద్దరిని బయటకు తీసే క్రమంలో ఇద్దరిని బయటకు తీశారు. మనవడు అయితే ప్రాణాలతో ఉన్నాడు, కానీ తాత ఎవరైతే ఉంటారో తాత ఆక్సిజన్ సరిగా అందక ఆసుపత్రి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించే క్రమంలో అయితే మా తాత ప్రాణాలు కోల్పోయాడని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ బోరుగుంట ఏదైతే ఉంటుందో అది కూడిపోవడం ఈ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అదే బోరుగుంట ఏదైతే ఉంటుందో ఆ బోరుగుంటని వెంటనే జేసీబీ సహాయంతో వీళ్ళని ఎప్పుడైతే బయటకు తీసిన వెంటనే ఆ బోరుగుంటని జేసీబీ సహాయంతో అయితే పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ బోరుగుంట ఏదైతే ఉంటుందో దాని చుట్టూ వాటర్ పెట్టడం వల్ల ఇది కుంగి ఇలా ఏర్పడిందని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.